ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందనంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు సెలవిచ్చే మాట ఎంత స్పష్టమైందో మనం గమనించాలి. మన జీవితాల్లో అను క్షణం మనము ఆలోచన కలిగి ఉంటాం. ఏం చేస్తాం, ఎట్లా బతుకుతాం, రేపు భవిష్యత్తు ఏంది అని అనుకుంటాం. కానీ బహు విచారకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్న మనము, వింటున్న మనము ఒక అర్ధగంట అయినాకనో, ఒక 5 నిమిషాలు అయినాకనో, లేకుంటే ఒక 2 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో, ఒక్క నిమిషం తర్వాత కూడా ఏం జరుగుతుందో మనకు తెలియని అస్థిరమైన, అగమ్య గోచరమైన జీవితంలో ఉన్నాం. మనం ప్రతి ఒక్కసారి నా ఇష్టం అనుకుంటాం, నాకు బాగా తెలుసు అనుకుంటాం, నా పలుకుబడి ఏంది అనుకుంటాం, నా కుటుంబం ఏంది అనుకుంటాం, నా ధనం ఏంది, నా హోదా ఏంది, నా డిగ్రీలు ఏంది అనుకుంటున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, మీ తలంపుల వంటివి నా తలంపులు కావు అంట. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఎంత విచిత్రం చూడండి. ఆయన తలంపులు మనం తెలుసుకునడం భాగ్యం. ఆయన తలంపులు ఎట్లా తెలుసుకోగలుగుతామంటే, ఆయన దగ్గర మోకాళ్ళ చెంత కూర్చుంటే, ఆయన పాదముల చెంత మనం కూర్చుంటే మోకాళ్ళ మీద, ఆయన తలంపులు, ఆయన చిత్తములు, ఆయన త్రోవలు, ఆయన విధానము మనకు బయలుపరుస్తాడు. ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మన కొరకు కనిపెడుతున్నాడు. ప్రకటన 3:20లో రాసింది, తలుపు నొద్ద నిలిచి తట్టుతున్న ఎవడైనా నా స్వరం వింటే నేను అతని యొద్దకు వస్తా అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము స్వరం వినే స్థితిలో ఉన్నామా? నా స్వరం వినాలే నేను కోరుతున్నాడు. మనం ఆయన స్వరం వినకుండా మన సొంతంగా ప్రణాళికలు, ఈనాడు దేవుని సంఘక్రమంలో కూడా సొంత ఆలోచన, సంఘక్రమానికి విరుద్ధమైన పరిచర్యలు చేస్తున్నారు. సంఘంలో ఏం చేయాలనో అది చేస్తలేరు, ఏం చేయొద్దో అది చేస్తున్నారు. 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాసింది. ఏమనంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యిరి అంట. దుర్మార్గము అనేది అంటే సరి అయిన మార్గం ఏమో దేవుని దగ్గర ఉంది, నా త్రోవలు అంటని మాట్లాడినాడు. ఈయన దగ్గర ఉన్నాయి సరి అయిన త్రోవలు. ఆయనను అనుసరిస్తే సరి అయిన త్రోవ, ఆయనను కాకుండా అనుసరించేదంతా దుర్మార్గము. ఎప్పుడు వస్తుంది దుర్మార్గత అంటే, యెహోవాను ఎరగని వారే. యేసు ప్రభు ఏందో తెలియదు, యేసు ప్రభు ఆలోచన ఏందో తెలియదు, యేసు ప్రభు మనసు ఏందో గ్రహింపరు, యేసు ప్రభు కార్యాలేందో ఎవరు చూడరు. కానీ వాటిని పట్టించుకోరు. కానీ ఏమనుకుంటారంటే, మేము ఏదో ఒకటి దేవుని మందిరంలో పనిచేసిన వాళ్ళం కావాలి, పరిచర్య చేసిన వాళ్ళం కావాలి. ఏమవుతుంది? పరిచర్య చేస్తే, పని చేస్తే ఎవరు మెప్పేమి ఉన్నది? ఎవరు సప్పట్లు కొట్టరు, ఎవరు దండలు వేయరు, ఎవరు శాలువాలు కప్పరు, ఎవరు పొగడరు. కానీ అక్రమం చేస్తే దేవుని నుంచి శిక్ష వస్తుంది. అక్రమం చేయవారా నా యొద్ద నుండి తొలగిపోడని ప్రభు ఒకనాడు నిన్ను నన్ను శపించేవాడై ఉన్నాడు. ఇక ఎన్నడూ ఫలాలు ఫలింపవు అని చెట్టును శపించినట్టు మనల్ని శపించేవాడై ఉన్నాడు. ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉందో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన ఆలోచన వేరు, మనందరికీ పైన ఉన్నాయి ఆయన ఆలోచనలు. మనమేమో ఇక్కడ ఎవరితో మెప్పు అనిపించుకుంటే బాగుండు, ఇక్కడ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటే బాగుండు అని అనుకుంటాం. మనం మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు ప్రయాస పడొద్దు. మనుషులు ఎవరు కొనియాడాలని కోరుకోనివద్దు. మనుషులు ఇప్పుడు మనం మంచి ఉంటే మంచి వాళ్ళు అంటారు, మంచి లేకపోతే అప్పుడే అనేస్తారు, ఏం మంచి లేడని. కానీ ఈ దేవుడు అట్లా కాదు. నువ్వు పడి ఉంటే లేవనెత్తే దేవుడు, నువ్వు సచ్చినా బతికించే దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మన సొంత ఆలోచనలకు ఎప్పుడు ప్రయారిటీ అంటే ప్రాధాన్యత ఇవ్వద్దు. దేవుని చిత్తమైంది మనకు తెలిస్తేనే మాట్లాడాలి, తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పేటట్టు ఉండాలి. ఆయన త్రోవలను మన త్రోవలుగా మార్చుకోలేము. ఆయన త్రోవలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన మార్గాలు వేరు. అట్లాంటివి తెలిసిపెట్టుకొని మన సొంత ఆలోచనలు, మన సొంత మార్గాలు అవి దేవుని అని చెప్తే ఏలీ కుమారుల వలె దూరం అయిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. దుర్మార్గులు యెహోవా అతన్ని చంపదలిసి ఉండెను అని రాసింది. వారిని చంపదలుచుకున్నాడంట. ప్రభు మనల్ని చంపదలుచుకున్నాడేమో, మనం జాగ్రత్త పడాలి. మన మార్గాలు ఏమి ఉండొద్దు. దేవుని మహిమ కొరకు దేవుని చిత్తం చేసేవారం ఉన్నామా లేదా? మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మాకంటే నీ త్రోవలు, నీ మార్గములు,
నీ తలంపులు ఆకాశమంతా ఎత్తుగా ఉన్నాయని మరొకసారి బయలుపరిచినావు. నీ రక్తం చేత విమోచింపబడిన వారము నువ్వు మా కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి నా పరలోక సంబంధమైన జీవితం అనుగ్రహించినావు. అయినప్పటికీ మేము లోక సంబంధమైన పద్ధతులు, లోక ఆచారాలు, లోక సంబంధమైన వాటికి ఈ లోకంలో పేరు వస్తే బాగుండని ప్రయాసపడతాం. దయతో క్షమించి నీ మేము కొరకు జీవించడానికి సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి పరంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.